ఇంటి ముంగిట్లోకి కాకి రావడం, అరచి వెళ్ళడం వెనుక శకునాలు, వాస్తు నమ్మకాలు ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో కాకిని శనిదేవుని వాహనంగా, పితృదేవతలకు స్వరూపంగా భావిస్తారు. ఇంటి ప్రాంగణంలో కాకులు చేసే శబ్దాలు, వాటి కదలికలు భవిష్యత్తు పరిణామాలకు సంకేతాలని నమ్ముతారు. అయితే కేవలం సాంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో ఇంటి వద్ద కాకి బిగ్గరగా అరిస్తే ఆ ప్రయాణం సఫలమవుతుందని నమ్ముతారు. ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా శుభకార్యాలకు వెళ్లే వేళ పడమర దిశగా కాకి ఎగిరితే విజయం ఖాయమని అంటారు. ఉదయాన్నే తూర్పు లేదా ఉత్తరం వైపుకి కాకి ఎగిరితే ఇంటికి ఆత్మీయులు, అతిథులు వస్తారనేది శకునం. ఇంటి ఆవరణలో ఉంచిన ఆహారాన్ని కాకి తింటే కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాగే ఇది ధనలాభంతో పాటు ఉద్యోగంలో పురోగతికి సూచిక. అలాగే దాహంతో ఉన్న కాకి నీరు తాగడం ఆర్థిక పురోగతిని, సంపద అభివృద్ధిని సూచిస్తుంది. రెండు కాకులు జంటగా కనిపిస్తే ఆ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయని భావిస్తారు. అనేక కాకులు ఒకేసారి గుమికూడి అరిస్తే కుటుంబంలో ఇబ్బందులు వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతారు. దక్షిణ దిశలో కాకి ఎక్కువ సమయం కూర్చుంటే పితృదేవతల అసంతృప్తికి సంకేతంగా భావిస్తారు. తర్పణాలు లేదా పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.